హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజైతే ఫ్రైడే కదండి, ఇక మార్నింగ్ మా పాపకి నాకు కొంచెం ఫేస్ క్లీన్ చేసుకుందామని పచ్చి పాలతో కాటన్లో ముంచి అలా క్లీన్ చేస్తున్నానండి. తనకి కొంచెం ఈ మధ్య పింపుల్స్ ఎక్కువ అయినాయి, అందుకే అలా క్లీన్ చేస్తే ఎప్పటికప్పుడు అవి కొంచెం రాకుండా ఉంటాయని అలా పెడుతున్నాను. తనేమో నాకు స్కూల్ టైం అవుతుంది మమ్మీ, వద్దు మమ్మీ అంటుంటే ఇక నేనే బలవంతంగా ఎంతో టైం పట్టదు, నేను తొందరగా చేసేస్తానని అలా రుద్దుతున్నాను. కానీ ఫేస్కి అలా పచ్చిపాలతోటి క్లీన్ చేసుకోవటం వల్ల స్కిన్ మాయిశ్చరైజింగ్ అవుతుందండి, కొంచెం గ్లో కూడా వస్తుంది, ఇంకా ట్యాన్ కూడా పోతుంది. నేనైతే ఇలాగ చేస్తాను. ఇంకా కుదిరితే దీనిలో పసుపు కలిపి ప్యాక్ వేసుకుంటే ఇంకా మంచిదండి, కానీ నాకు ఇంకా అంత టైం లేదు, పిల్లలకి స్కూల్కి రెడీ చేసి పంపించాలి కదా అని ఓన్లీ పచ్చిపాలతో వరకే అలా రుద్దుతున్నానండి. అలా రుద్దిన తర్వాత ఇక నేను కూడా అలా రుద్దుకుందామని ఇక అలా కూర్చొని క్లీన్ చేసుకుంటున్నాను. మన స్కిన్ ఎప్పటికప్పుడు కేర్ తీసుకోకపోతే కొంచెం అది పెట్లిపోయినట్టు అవుతుందండి, ఇంకా గ్లో కూడా తగ్గిపోతుంది. అందుకే వీక్లీ వన్స్ అన్నా 2 టైమ్స్ అన్నా కానీ మన ఫేస్ మీద ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా బెటర్ అండి, స్కిన్ కూడా టైట్ అవుతుంది. నేనైతే అలాగే చేస్తాను. నా చిన్నప్పుడైతే ఇంకా ముల్తాన్ మట్టి వాడేదాన్ని, బొప్పాయితో ప్యాక్ వేసుకునేదాన్ని, ఫ్రూట్స్ ఏవి ఉన్నా వాటితో కలిపి గుజ్జులాగా చేసి ఫేస్ ప్యాక్ వేసుకునేదాన్ని, అలా చేసేదాన్ని. ఇంక ఇప్పుడైతే కొంచెం తగ్గించేసానులేండి. అలా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు ఉందండి, దాన్ని కూడా హెడ్ బాత్ చేస్తాను కదా, హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. అలా పెరుగు హెయిర్కి పెట్టుకోవటం వల్ల జుట్టులో ఉన్న జిడ్డంతా పోతుందండి, జుట్టు గాల్లో ఎగిరినట్లుగా చాలా బాగుంటుంది. అందుకే నేను పెరుగు కానీ లేదా నిమ్మకాయ కానీ పెట్టుకుంటానండి. ఇవేవి కాకపోతే తలస్నానం చేసే ముందు కనీసం అట్లీస్ట్ కొబ్బరి నూనె అయినా పెట్టుకొని తలస్నానం చేస్తానండి. ఇలా చేస్తే మంచిది అంటారు, అందుకే నేనైతే అలాగే తలస్నానం చేస్తానండి. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకొని అన్నీ అంతా రెడీ అయిన తర్వాత పిల్లలకి టిఫిన్ వేయాలి కదా, ఏం వేయాలని ఆలోచిస్తూ ఉండగా ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉందండి, అదే తీసుకొచ్చి ఇడ్లీ వేద్దాం కదా అని తీసుకొచ్చి వేస్తున్నాను. ఇడ్లీ ఒకసారి కలిపెట్టుకుంటే 3 days or 4 days వస్తుంది కదండి. నేనైతే ఎక్కువ మొత్తంలో వీక్లీ 2-3 times వేస్తానండి, అందుకని ఎక్కువ వేయను. మా పిల్లలు తినరు అనమాట ఎక్కువగా, అందుకే ఒక్కసారి కొంచెం మొత్తంలోనే కలిపి పెట్టుకుంటాను. తర్వాత దోశలు అయితే బాగా తింటారండి, ఇడ్లీ కొంచెం తక్కువ. ఇంకా అందుకే అలా ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశాను. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ ఉందిలేండి, ఇక అదే వేసి పెడదామని ఇడ్లీ పొయ్యి మీద పెట్టి సింక్లో గిన్నెలు ఉన్నాయండి, ఎప్పటికప్పుడు తోముకున్నా మళ్ళీ వస్తూనే ఉంటే రాత్రి కొంచెం నీరసంగా ఉండి గిన్నెలన్నీ కడుక్కోలేదు. ఇక ఇప్పుడు వాటిని కడిగేద్దామని ఇలా కడుక్కుంటున్నానండి. ఎప్పుడు కడిగినట్లే కడగటం, ఊడ్చి నీళ్ళే ఊడటం, ఉతికిన బట్టలే ఉతకటం ఒక్కొక్కసారి ఇసుక పుట్టుకొచ్చిద్దండి. అయినా కానీ తప్పదు కదా, మన ఆడవాళ్ళందరికీ ఇదంతా కామన్ కదా అని ఒక్కోసారి అనిపిస్తుందండి. ఇదంతా వదిలేసి ఎటన్నా వెళ్ళి ప్రశాంతంగా ఒక 4 days అలా ఉండొస్తే బాగుంటుందని అనిపించింది. కానీ ఎప్పుడన్నా అలా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ మళ్ళీ ఇంట్లో ఎట్లా ఉందో, నా పిల్లలు ఏం తింటున్నారో, మా హస్బెండ్ ఏం తింటున్నారో, వాళ్ళు ఏం వండుతున్నారో అని క్వశ్చన్ మన దగ్గరే ఉంటుంది, ఆన్సర్ మన దగ్గరే ఉంటుంది. అందుకే ఎందుకు వచ్చిన వాళ్ళు ఆ టెన్షన్ పడే బదులు ఏడే ఉండి వాళ్ళకి చేసి పెట్టడమే బెటర్ అనిపించుకుని ఇలా చేస్తూనే ఉంటాం. మనం ఆడవాళ్ళంటేనే సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటాం. ఇక అలా రుద్దుకుంటూ ఉన్నాం. గిన్నెలు తోమటంలో ముఖ్యమైన టాస్క్ ఏంటంటే టీ గిన్నె అండి. అన్నీ ఈజీగా తోమేయచ్చు, కానీ టీ గిన్నె మాత్రానికి ఒక పట్టాన వదిలిపోదండి, అది దాన్ని రుద్ది కడిగి పెట్టాల్సి ఉంటుంది. అలా గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. గిన్నెలు తోమిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఎండలో ఆరబెడతానండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కదా, అలా ఆరబెట్టుకోవటం వల్ల దానిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోయి అన్నం త్వరగా పాడవకుండా ఉంటుందని నేను అలా ఆరబెట్టుకుంటాను. ఈలోపు మా అమ్మాయి ఫ్రెష్ అయ్యి వచ్చిందండి స్నానం చేసి, ఇక తనకి జడలు వేయాలి. తనకేమో జడలు అంటే నచ్చదు, విసుగు ఉట్టి కట్ చేయి మమ్మీ అంటుంది. స్కూల్కి మాత్రానికి జడలు అనేది కంపల్సరీ అండి, వాళ్ళ టీచర్స్ అలౌడ్ చేయనీరు జడలు వేసుకోకుండా వస్తే. నేనేమో ఈ ఒక్క సంవత్సరమేగా ఉంచుకు, ఇంకా 1 month అయితే అయిపోతుందండి, కానీ ఈ 1 month కూడా ఆగదంట, తనకి హెయిర్ కట్ చేయమని నాతో ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు ఆగు తర్వాత వేస్తాలే అని
అలా జడలు వేస్తున్నాను. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేనే హెయిర్ కట్ చేసేదాన్నండి, బయటికి ఏం పంపించను. మా పిల్లల విషయంలో ఏదైనా నా సొంతంగా నేను చేస్తే నేను సాటిస్ఫైగా ఉంటానండి, నాకు అదే అలవాటు. కానీ ఇప్పుడు కొంచెం వాళ్ళు ఎదిగారు కదా, వాళ్ళకి నేనేది చేసినా కొంచెం నచ్చట్లేదు, అయినా అడ్జస్ట్ చేస్తూ ఉంటా. తప్పదు మరి, పిల్లలు అన్నాక అలాగనే ఉంటారు కదా, మనం కొన్ని కొన్ని మార్చుకోవాలి కదని నేను అలాగే చేస్తూ ఉంటాను. ఇక అలా జల్లేసిన తర్వాత తనకి కొంచెం టిఫిన్ పెట్టి ఒక జ్యూస్ చేసి ఇవ్వాలండి. జ్యూస్ క్యారెట్ బీట్రూట్ చేసి ఇచ్చాను. ట్యాబ్లెట్ వేసి పంపించాలి కదా, అలా చేసి రెడీ చేసి పంపించేశాను. ఈరోజు ఫ్రైడే కదండి, ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇల్లు క్లీన్ చేసుకొని ఇలా గడపకి కడిగి బొట్లు పెట్టుకున్నానండి. ప్రతి ఫ్రైడే రోజు ఇలాగా గడపకు కడిగి ముగ్గులు వేసి బొట్లు పెట్టుకోవటం నాకు అలవాటండి. నార్మల్ డేస్లో అయితే ముగ్గు వరకు వేసుకోవచ్చు, కానీ ఫ్రైడే రోజు కంపల్సరీగా ఇలా పెడతాను. చూస్తే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందండి, కలకలలాడుతూ కనిపించిద్ది గడప, చాలా ఆనందం అనిపించింది నాకు. నేనే ఆ గడపను చూసి ముడుచుకుంటూ ఉంటాను, అంత హ్యాపీగా అనిపించిద్ది. ఇక అలా ముగ్గు వేసుకున్న తర్వాత తులసమ్మకి వాటర్ పోసి ప్రదక్షిణాలు చేసుకున్నానండి. ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత నేను ఇంట్లో దీపం పెట్టుకుంటానండి. అలా తులసమ్మకు వాటర్ పోసి ప్రదక్షిణాలు చేసుకున్నానండి. ఇక తర్వాత సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించుకున్నాను. ఇలా చేయటం నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిందండి. సూర్యదేవుడికి అలా అర్ఘ్యం ఇస్తే మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉంటామని నేను అలా చేస్తాను. ఇక మా మొక్కకి మందారం మొక్కకి కొన్ని మందార పూలు పూసాయండి. ఇక ఉన్న వాటితో పూజ చేద్దాం కదా అని ఇలా పూజ పని కంప్లీట్ చేసుకున్నాను. ప్రతి ఫ్రైడే రోజు అమ్మవారి టెంపుల్కి వెళ్ళటం నాకు అలవాటండి. ఇలా ఎందుకంటే ఏదైనా ఒక మొక్కుకున్నప్పుడు ఒక 5 వారాలు తిరుగుతాను. అలా అది తీరిన తర్వాత వేరే మొక్కు. ఎందుకు అమ్మవారు ప్రతిసారి నన్ను ఇలా రప్పించుకుంటూ ఉంటుంది. కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఈ అమ్మవారు కోరిన కోరిక మాత్రానికి ఖచ్చితంగా తీరిపోతుంది. అమ్మవారి టెంపుల్ అలా ఉంటుంది, చాలా బాగుంటుంది, పాజిటివ్ వైపు. మహాహారతి ఇస్తారండి. 1 ఒత్తి, 3 ఒత్తులు, 5 ఒత్తులు, నక్షత్ర హారతి ఇస్తారండి. చాలా బాగుంటుంది. అసలు ఆ హారతి వింటే బూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట. మనం మనలాగా ఉన్నాం, వేరే లోకంలో వెళ్ళి వచ్చినట్టు అంత ఫీలింగ్ వస్తుందండి నాకు. అందుకే ఆ టెంపుల్కి మాత్రానికి వెళ్ళకుండా మాత్రానికి అస్సలుగా ఉండలేనండి. చాలా బాగుంటుంది, వైబ్స్ బాగుంటాయి. కానీ నేను ఇప్పుడు వరకు మొక్కిన మొక్కు, కోరిన కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరిందండి, నా పిల్లల విషయంలో కానీ మా విషయంలో కానీ. అందుకే అమ్మవారి విషయంలో మాత్రానికి నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. నాకు కుదిరినప్పుడల్లా, వీలున్నప్పుడల్లా నైవేద్యం కూడా తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించుకుంటానండి. అలా చేయటం నాకు అలవాటు అయిపోయింది. గుడిలో మాత్రానికి గర్భగుడిలోకి వెళ్ళటానికి అనుమతినిస్తానండి. ప్రతి ఫ్రైడే మాత్రానికి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి మొక్కుకొని అలా దర్శనం చేసుకొని రావచ్చు. ఇంకా ఇక్కడ లలిత సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం అన్నీ పారాయణ చేస్తారండి ఆడవాళ్ళు అందరూ కూర్చొని. చాలా బాగుంటుందండి, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అందుకే ఈ గుడికి కంపల్సరీగా ప్రతి ఫ్రైడే మా బాబు నేను కలిసి వెళ్తామండి. అలా వెళ్ళటం వల్ల నాకు మంచిగా అనిపిస్తుంది. శుక్రవారం మాత్రానికి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను గుడికి వెళ్ళటం కోసం. అంత బాగుంటుందండి ఈ గుడి. నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో హారతి చూస్తారని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. అందుకోసం అమ్మవారి హారతి మీకు చూపించాలని ఇలా చూపించాను. ఇక ఇవాల్టి వీడియో ఇంతేనండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.